విద్యా వ్యవస్థకు సంబంధించి నాడు నేడు కింద పాఠశాలల నిర్మాణం అన్నటువంటిది ఇది పాఠశాలల పునర్నిర్మాణం అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి అనేక రకాలైనటువంటి విధానాలు మొదట్లో ఐసీఎస్సీల తర్వాత సిబిఎస్ఈలు ఇట్లా రకరకాలైనటువంటి విధానాలు అవలంబించుకొచ్చారు. ఐబీ కోర్స్ ఇవన్నీ కూడా. అయితే అవి కంప్లీట్గా ఆచరణలోకి సగం వచ్చినాయా అంటే ఇంగ్లీష్ మీడియం అయితే లాస్ట్ ఇయర్ నుంచి క్లియర్ అయ్యింది. ఇప్పుడు వాటిట్లలో అటు ఇంగ్లీష్కి ఇటు తెలుగుకి పనికి రాకుండా పిల్లలు అయిపోయారు అన్నటువంటిది ఒక ఆరోపణని ప్రస్తుతం చేస్తున్నటువంటి దశలో ఇప్పుడు మరి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇట్లాంటివన్నీ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పాఠశాలలకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఈనాడు ప్రొజెక్ట్ చేసిన కథనం ప్రకారం అయితే జగన్ ప్రభుత్వ అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రంలో పాఠశాల విద్య గందరగోళంగా మారింది. హేతుబద్ధీకరణ కారణంగా ప్రాథమిక విద్యలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి కొన్ని చోట్ల బడులు మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువులోనే వెనకబడుతున్నారు. 6, 7, 8 తరగతులు చదువుతున్న వారిలో 41.58% మంది తెలుగులో ఒక పేరాన్ని చదవలేకపోయినట్టు గత ప్రభుత్వం నిర్వహించిన బేస్ లైన్ సర్వేలో బహిర్గతమైంది. అసర్ నివేదిక 2022 ప్రకారం 3వ తరగతిలో 24.3% మంది క్యాట్, రెడ్, సన్, న్యూ, ఫ్యాన్ వంటి తేలికైన ఆంగ్ల పదాలు చదవలేకపోయారు. విద్యార్థులు చదువులో వెనకబడినట్టు సర్వేలు చెప్తున్న పరీక్షలో మాత్రం భారీగా మార్కులు సాధిస్తున్నారు. మార్కులకు పిల్లల సామర్థ్యాలకు సంబంధం లేకుండా పోయింది. బోధనలో సమస్యలు, సిలబస్ మీద అస్పష్టత, హేతుబద్ధీకరణతో ఉపాధ్యాయులు, విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ విద్యావ్యవస్థను చిక్కులో పడేసే ఈ పరిస్థితుల్లో పాఠశాల విద్యావ్యవస్థలో ప్రతి అంశము కొత్త ప్రభుత్వానికి సవాలుగా కనిపిస్తోంది. వాటిని సరిచేసే ప్రక్రియలో లోకేష్ ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ప్రొజెక్ట్ చేసింది.